'సలార్' సినిమా 650 కోట్ల వరకు కూడా గ్రాస్‌ని రీచ్ అవ్వడం జరిగింది. ఈ సినిమాకి ఎలాంటి ప్రమోషన్ లేకపోయినప్పటికీ కూడా కేవలం కంటెంట్‌ను నమ్ముకుని ఈ సినిమాను రిలీజ్ చేయటం. సో, ఆటోమేటిక్‌గా కంటెంట్‌కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం, ఫ్యాన్స్ రిపీటెడ్‌గా ఈ సినిమాని చూడటం. స్టిల్ వీకెండ్స్‌లో మంచి వసూళ్లున్నాయి. చాలా ఏరియాల్లో హౌస్‌ఫుల్స్ అవుతుంది. వీక్ డేస్‌లో కూడా మేజర్ ఏరియాలు ఏవైతే ఉంటాయో ఏ సెంటర్స్, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్‌లో చాలా వరకు కూడా 'సలార్' అనేది మంచి బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది చూపిస్తుంది. విడుదలైన 11వ రోజు కూడా 'సలార్‌కు' మంచి వసూళ్లు వచ్చాయని చెప్పేసి ఈ మాట వినిపించిన తర్వాత ఖచ్చితంగా ఈ సినిమాకి ఇంకాస్త ఎక్కువ ప్రమోషన్ చేసి ఉండుంటే చాలా ఈజీగా 1000 కోట్లను రీచ్ అయ్యేది అని చెప్పే ప్రచారం అనేది ఇప్పుడు చాలా గట్టిగా ఊపందుకుంది. నిజానికి 'డుంకీ' సినిమాతో పోటీ పడుతూ 'డుంకీ' సినిమా ఒకరోజు ముందు రిలీజ్ అయినప్పటికీ కూడా నార్త్‌లో ఎక్కువ ఫోకస్ అనేది ఈ ప్రమోషన్ కార్యక్రమాలు అనేవి చేయలేకపోవటం వల్ల అక్కడ కూడా అనుకున్న విధంగా రిలీజ్ అనేది కాకపోవడం, అంటే ఒక భారీ రిలీజ్ అనేది 'సలార్‌కు' దక్కకపోవటం వల్ల సో చాలా వరకు వసూళ్ళు అనేవి, ఓపెనింగ్స్ అనేవి 'సలార్' సినిమా కోల్పోవడం జరిగింది. అయితే కొద్ది రోజుల క్రితమే శోభు యార్లగడ్డ ఈ విషయం మీద ఆయన తన అభిప్రాయం తెలియజేశారు. ఎందుకంటే వాళ్ళు 'బాహుబలి 2'ను రిలీజ్ చేసినప్పుడు పరిస్థితులన్నీ గమనించిన మీదట వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. 'బాహుబలి 2'కి వాళ్ళు ఏ స్థాయిలో చాలా ఎక్స్ట్రీమ్ ప్రమోషన్స్, అల్టిమేట్ ప్రమోషన్స్, ఆ సినిమాను మించి ఇప్పటివరకు 'RRR' సినిమాకు కూడా ఆ స్థాయిలో ప్రమోషన్స్ చేసి ఉండరు. అన్ని పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు, ఈవెంట్స్, ఆ రకంగా 'బాహుబలి 2' సినిమా వస్తుంది అంటే కనుక దాన్ని చూడకపోతే తప్పు అనే ఒక ఫీలింగ్ అనేది అప్పటి ఆడియన్స్‌లో కలిగింది. సో, ఏ పాన్ ఇండియా సినిమాకైనా సరే ఈ తరహా ప్రమోషన్స్ ఉంటేనే ఆ బజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ వేడి అనేది ఆడియన్స్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అని చెప్పేసి ఆ కుతూహలం అనేది ఏర్పడుతుంది. సో, అదంతా కూడా 'సలార్' సినిమాకి మిస్ అయింది కంప్లీట్‌గా చూసుకుంటే కనుక. 'బాహుబలి 2' తర్వాత రాజమౌళి 'RRR' సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా ఎంతో కేర్ తీసుకోవడం జరిగింది. నిజానికి అప్పట్లో 2, 3 సార్లు పోస్ట్ పోయిన అయినప్పటికీ కూడా ఆ ప్రమోషన్ కార్యక్రమాల వల్లే ఎంతో కొంత ఆ సినిమా చివరికి, అంటే లాస్ట్ టైము రిలీజ్ చేయాలనుకున్నప్పుడు అంతకు ముందు చేసిన ప్రమోషన్ కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగపడ్డాయి. అయితే ఈ 'సలార్' సినిమా విషయానికి వచ్చేసరికి ఎందుకో లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలని అనుకుంటాం. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది అన్నారు, సినిమాకు ప్రమోషన్ చేయకపోవడమే మంచిదైంది. సో, ఇది మంచి పాజిటివ్ బజ్‌ని తెచ్చుకుంది అని చెప్పేసి అన్నారు. కానీ బాలీవుడ్ వరకు చూసుకుంటే కనుక 'సలార్‌కు' ప్రమోషన్ చేయకపోవడం అనేది చాలా బిగ్ ఇంపాక్ట్‌ని కలిగించిందని చెప్పుకోవచ్చు. శోభు యార్లగడ్డ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. పైగా 'షారుఖ్ ఖాన్' లాంటి ఆయన సినిమాని ఆయన స్థాయిలో కొంచెం ప్రమోషన్ కార్యక్రమాలు చేసుకోవటం, నార్త్ అంతా కూడా వన్ సైడెడ్‌గా 90% షారుఖ్‌కి సపోర్ట్‌గా వాళ్ళు ప్రమోషన్ కార్యక్రమాలు చేయటం. ఈ క్రమంలో ప్రభాస్ బయటకు వచ్చి 'సలార్' సినిమా గురించి ఎలాంటి కనీసం ఒక ఇంటర్వ్యూ, అంటే ఒక రికార్డెడ్ ఇంటర్వ్యూ అయితే వాళ్ళు చేశారు కానీ అది సరిపోలేదు. మన వరకు సినిమా ఎలా ఉన్నా ఏంటున్నా సరే ప్రభాస్ ఆయన మీద ఉన్న అభిమానంతో సౌత్ వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక సింగిల్ ట్రైలర్ రిలీజ్ చేస్తే చాలు, ఇంటర్వ్యూ లేకపోయినా సరే సినిమా చూసేసేవాళ్ళం. అది మనకు మామూలే. బట్ నార్త్ వరకు ఏంటంటే వాళ్ళు సంథింగ్ ఎక్స్పెక్ట్ చేశారు. సో, అది లేకపోవడం వల్ల ఈ ఓపెనింగ్ అనేది తక్కువ స్థాయిలో అనేది వసూళ్ళు అనేవి రావడం, దానికి తోడు పీవీఆర్, ఐనాక్స్ లాంటి సంస్థలు ఎక్కువ థియేటర్లు అనేవి 'సలార్‌కి' కేటాయించకపోవడం వల్ల ఆ ఓపెనింగ్ అనేది గట్టిగా దెబ్బతింది. అదే గనక ఫస్ట్ నుంచి ప్లానింగ్ చేసి ఉంటే ఈపాటికే 'సలార్' సినిమా దగ్గర దగ్గర 900 కోట్ల వరకు కూడా, ఒక 300 కోట్లు ఇంకా హైయెస్ట్ వసూళ్లను సాధించి ఉండేది అని చెప్పేసి చెప్తున్నారు. బట్ స్టిల్ ఇప్పటికీ కంటెంట్ అనేది నార్త్ ఆడియన్స్‌ను, సింగిల్ స్క్రీన్ థియేటర్లనే సినిమాను ఆస్వాదించే, మాస్ కల్ట్ సినిమాలను ఆస్వాదించే ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ 'సలార్' ఆకట్టుకుంది. వాళ్ళ యొక్క ఆ రిపీట్ వాల్యూ ఏదైతే ఉందో దానివల్లనే 'సలార్' సినిమా 100 కోట్ల అక్కడ గ్రాస్‌ను కూడా నార్త్ సైడ్ తక్కువ థియేటర్‌లో ఉన్నప్పటికీ కూడా సాధించుకోగలిగింది. సో, ఇప్పుడు 650 క్రోర్స్ అనేది 10 రోజులు దాటిన తర్వాత ఈ సినిమాకి సంబంధించి గ్రాస్ అనేది వసూలు చేయటం అనేది ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఇక దీన్ని కంటిన్యూ చేస్తూ సంక్రాంతి వరకు, నెక్స్ట్ వీక్ కూడా ఎలాంటి సినిమాలు లేవు కాబట్టి మ్యాక్సిమం మన సౌత్ వరకు కూడా ఈ 'సలార్' హవానే కొనసాగుతుంది. మధ్యలో 'కళ్యాణ్ రామ్' సంబంధించిన 'డెవిల్' సినిమా ఒక డీసెంట్ హిట్‌గా నిలవడం జరిగింది. ఆ సినిమాకు ఊహించిన స్థాయిలో, అంటే ఒక 20 కోట్ల వరకు కూడా థియరిటికల్ బిజినెస్ 'డెవిల్' సినిమా చేసుకున్నప్పటికీ అది ఈ 4, 5 రోజుల్లోనే 20 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిందని చెప్పేసి వాళ్ళు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. బట్ అది షేర్‌గా కన్వర్ట్ చేస్తే 10 కోట్ల లోపే షేర్ ఉందని చెప్పేసి అంటున్నారు. దానికి తగ్గట్టుగా అదొక డీసెంట్‌గా, అది సంక్రాంతి వరకు కొన్ని ఏరియాస్‌లో కొంతమేర మంచి వసూళ్లను సాధిస్తుంది. పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి కూడా టైం పట్టే అవకాశం ఉంది. ఇక 'సలార్' విషయానికి వచ్చేస్తే గ్రాస్ ఈ స్థాయిలో ఉంది. నైజాం వరకు కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అని చెప్పేసి అందరూ కాన్ఫిడెంట్‌గా చెప్తూ ఉన్నారు. అయితే ఏపీ వరకు చూసుకుంటే కనుక కొన్ని ఏరియాల్లో చాలా టైం పడుతుంది. సంక్రాంతి తర్వాత కూడా 'సలార్' ఆడితే కనుక ఆ సినిమాకి ప్రేక్షకాదరణ దక్కితే కనుక
బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నార్త్లో మనకు నార్త్గా ఇక్కడ నైజాం ఏరియాలో పెరిగినంత టికెట్ రేట్ అనేది ఏపీలో పెంచుకునేందుకు అవకాశం ఇవ్వలేని పరిస్థితి. దీనికి తోడు అక్కడ కూడా కొంచెం సినిమా చూసే విషయంలో ఇక్కడ మల్టీప్లెక్స్లు అనేవి ఎక్కువ ఉంటాయి, రేట్లు అనేవి ఎక్కువ ఉంటాయి, టికెట్ రేట్లు అనేవి ఎక్కువ ఉంటాయి. అక్కడ సింగిల్ స్క్రీన్ల ఎక్కువ ఉంటాయి. అందులో కూడా రేట్ అనేది నైజాం ఏరియాలో ఉన్నంత లేకపోవడం అనేది, సో ఈ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా కలెక్షన్ మీద కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం సలార్ ఈ సినిమా కంటెంట్ విషయంలో మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ కూడా ప్రభాస్ యొక్క స్టార్ స్టామినా అనేది ప్రధానమైన పనిచేసిందని చెప్పుకోవచ్చు. దానివల్లనే స్టిల్ ఈ రోజుకి కూడా 11వ రోజు 12వ రోజు కూడా చాలా ఏరియాల్లో మంచి వసూళ్లను సలార్ సినిమా అందుకోగలుగుతుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి నెక్స్ట్ సలార్ 2 ఎప్పుడు వస్తుంది అని చెప్పే దాని మీద ఇప్పటికే రకరకాల డిస్కషన్స్ మొదలయ్యాయి. అఫీషియల్గా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ కూడా కొంతమేర సలార్ 2కి సంబంధించి ఒక 10-15 మినిట్స్ షూట్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మిగతా సినిమాకి సంబంధించి మిగతా ఏదైతే సినిమాకి అవసరం ఏది ఉంటుందో సో పూర్తి స్థాయి కథ అంతా కూడా అందులోనే ఉంటుంది. కేవలం సలార్ పార్ట్ 1 అనేది డెమో మాత్రమే, ఇది ఒక ట్రైలర్ మాత్రమే అని చెప్పేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ కూడా ప్రకటించడం జరిగింది. దీనికి తోడు ఆయన ఒక కీలకమైన విషయం ఏంటంటే తన సినిమాలు తనకి అనుకున్నంత విధంగా కూడా అవుట్పుట్ చూసుకున్న తర్వాత నచ్చవు అని చెప్పేసి ఆయన ఒక మాట అనటం అనేది చాలామందిని ఆశ్చర్యపరిచింది. KGF 1 విషయంలో ఆయన పూర్తి సంతృప్తిగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఏదో రకమైన అవుట్పుట్ కానీ దానికి సంబంధించిన బజ్ అనేది వచ్చింది, రిజల్ట్ కూడా ఆయన ఆశించిన స్థాయిలో వచ్చింది. కానీ KGF 2కి సంబంధించి కలెక్షన్లు 1000 కోట్లు 11 కోట్లు వచ్చినప్పటికీ కూడా అవుట్పుట్ విషయంలో తాను పూర్తిగా సంతృప్తి చెందలేదు అని చెప్పేసి ప్రశాంత్ నీల్ చెప్పారు. అదే రకమైన అభిప్రాయాన్ని సలార్ 1 విషయంలో కూడా ఆయన వ్యక్తపరచడం జరిగింది. పూర్తి స్థాయిలో మేకర్గా తన సినిమా చూసుకున్న తర్వాత తాను అనుకున్న విధంగా అవుట్పుట్ని తీసుకురాలేకపోయాను. సో ఇలాంటి ఫిలిం మేకర్స్ తనకే కాదు తనలాంటి ఫిలిం మేకర్స్ చాలామందికి ఇదే రకమైన ఒపీనియన్ అనేది పదే పదే సినిమాను చూసుకుంటున్న క్రమంలో అనిపిస్తూ ఉంటుందని చెప్పేసి చెప్పారు. అయితే అసలు కథంతా సలార్ 2లోనే ఉంటుందని చెప్పే క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ సలార్ 2 ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందంటే ఖచ్చితంగా మినిమం 2 ఏళ్ళు సమయం పట్టే అవకాశం ఉంది. 2025 వరకు కూడా ఇటు ప్రశాంత్ నీల్కు అటు ప్రభాస్కు ఒక భారీ కమిట్మెంట్స్ అనేవి ఇప్పటికే వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు. ఆ షెడ్యూల్ ప్రకారం ప్రశాంత్ నీల్ నెక్స్ట్ KGF 3కి సంబంధించిన స్క్రిప్ట్ నేరుగా ఆయన డైరెక్షన్ చేయకపోయినప్పటికీ కూడా KGF 3కి సంబంధించిన స్క్రిప్ట్ వ్యవహారాలు చూడాల్సి ఉంది. దాంతోపాటు NTR 31కి సంబంధించి అది కూడా ఇదే ఒక డార్క్ థీమ్తో రూపొందబోయే మాస్ ఫిలిం కాబట్టి సో దానికి సంబంధించిన వర్క్ కోసం పూర్తి స్థాయిలో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. దానికోసం ఎక్కువ సమయం కేటాయించి ఆ స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. అది దాంతోపాటు ఇటు ప్రభాస్ చూసుకుంటే కనుక ఆల్రెడీ ఆయన 2 సినిమాలకు సంబంధించి సగం సినిమాలు ఇప్పటికే అటు కల్కి కానీ ఇటు మారుతి దర్శకంలో చేస్తున్న సినిమాలకు సంబంధించిన షూటింగ్ అనేది మారుతి సినిమా అయితే 50% కంప్లీట్ అయింది, కల్కి సినిమాకి సంబంధించి 80% కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో వీటి తర్వాత ఇటు స్పిరిట్ సినిమాకి సంబంధించిన వర్క్ చేయాలి. దాంతోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక పీరియాడిక్ మూవీ చేయాల్సి ఉంది అంటున్నారు. ఈ కమిట్మెంట్స్ అన్నీ అయిన తర్వాతే ఆయన పూర్తి స్థాయిలో మళ్ళీ సలార్ 2 మీద కాన్సన్ట్రేషన్ చేయగలడు అని చెప్పి రిపోర్ట్ అయితే వినిపిస్తుంది. బట్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ లైనప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండటం. సలార్ 2 అనేది ఓకే లేట్ అయిపోయినా ఇబ్బంది లేదు, త్వరగా వస్తే మంచిదే, బట్ లేట్ అయినా ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు లైనప్ ఏదైతే ఉందో అది ఇమీడియట్గా లేట్ అనేది లేకుండా 1 by 1 3 నెలల గ్యాప్లో ప్రతి సినిమా వస్తే కనుక ఖచ్చితంగా తాము ఈ సినిమాలన్నింటినీ చూసి ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామనే కోణంలో వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితి. సో కంప్లీట్గా సలార్ ఈ సక్సెస్ అనేది కంటెంట్ విషయంలో కేవలం కొద్ది శాంపిల్ మాత్రమే అన్నప్పటికీ కూడా ఈ స్థాయి వసూళ్లు వచ్చాయి. దీనికి కూడా ప్రమోషన్ చేస్తుంటే 1000 కోట్లు ఈజీగా వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక సలార్ 2 మీద అంచనాలు అనేవి కంప్లీట్గా పూర్తయిన తర్వాత అసలు విషయం అయితే అందులోనే ఉంటుందన్నారు. కాబట్టి దానికైనా సరే ఒక భారీ స్థాయి రాజమౌళి స్థాయి ప్రమోషన్స్ కనుక చేస్తే కనుక ఖచ్చితంగా ఆ సినిమా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా 2 ఏళ్ళు ఆగితే ఖచ్చితంగా మన సినిమాల వసూళ్లు అనేవి డబుల్ ట్రిపుల్ అయిపోయే అవకాశం ఉంది ఒక సినిమా హిట్ అంటే కనుక. సో అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆ సినిమా 2000 కోట్ల టార్గెట్గా విడుదలయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సో అప్పటికైనా సలార్ 1కి మిస్ అయిన ప్రమోషన్స్ను సలార్ 2కి చేసి తమ డార్లింగ్కు ఒక భారీ స్థాయి హిట్ ఆ సినిమా తీసుకురావాలని చెప్పేసి కూడా అభిమానులు కోరుకుంటూ ఉన్నారు.